ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఎన్డీడీబీ కాఫ్ ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. ఈ రిపోర్ట్ లోనే చదివి సస్పెక్టెడ్ అడల్టరేషన్ అన్నాడు, మళ్ళీ క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నాడు. క్లియర్ గా ఇంత క్లియర్ అయిన పదం వాడుతున్నాడు చూడండి. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అసెంబ్లీని పక్కదారి పట్టించిన కదా. అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరే చెప్తున్నారు సస్పెక్టెడ్ అడల్టరేషన్, తర్వాత క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నాడు. ఇది ఎన్నిసార్లు ప్లే చేసి చూడండి, మీకు ఇంత కాంట్రడిక్షన్ కనబడుతుంది. సో ఇది నేను అడుగుతున్న ప్రశ్న, ఇది మొదటి నుంచి ఉన్న సమస్య ఇదే. సస్పెక్టెడ్ అడల్టరేషన్ అని మీకు జూలై 23 నాడు ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంటే పదే పదే మీరు కలిసిందని చెప్పారు. ఇదే సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. పోనీ ఆఖరికి మీరు వేసిన సిట్ అన్న దీన్ని సస్పెక్టెడ్ గాడు క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పిందని చెప్పలేదు. ఈవెన్ చార్జ్ షీట్ లో కూడా సస్పెక్టెడే. అసలు ఇంకా వేరే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది కూడా చెప్పలే. అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. అసెంబ్లీలో ఎలా మీరు మాట్లాడతారు?